నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 3 ఆగస్టు 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తాం. 2026 జూన్లో ఒక తమ్ముడు నా దగ్గరికి, అన్న మేము ఢిల్లీలో దోశ సెంటర్ పెడదాం అనుకుంటున్నాం, మీరేమన్నా హెల్ప్ చేస్తారా అని నా దగ్గరికి వచ్చిండు. అంటే పర్లేదు తమ్మి, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, మరి ఇవరికి ఎక్కడన్నా పెట్టినంటే పెట్టినామన్నా. మహారాష్ట్రలో పెట్టినాం, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నడిచింది, హైదరాబాద్లో నడిచింది. కాకపోతే మనకు మెయింటెనెన్స్ ఎక్కువ అయ్యి మనం తీసేసినామన్నా. ఇక ఢిల్లీ సైడ్ అయితే మన తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు. ఇక్కడ కొంచెం గిరాకీ కూడా మంచిగా ఉంటుంది. దోశకు ఆన్లైన్లో చెక్ చేస్తే 150 నుంచి 200 కూడా చెప్తారు. మనం ఒరిజినల్ దానికి సంబంధించిన పల్లి చెట్టి వాడతాం. జనాలకు కూడా అది తొందరగా అర్థమయ్యేటట్టు వర్కౌట్ అవుతుందన్న. వాళ్ళు బిజినెస్ మనకి ఇక్కడ మీరు కొంచెం సపోర్ట్ చేయరన్న. నేను మా నాన్ననే మాస్టర్, 2-3 ఫ్రెండ్స్ అందరం కలిసి పెడదామనే ఆలోచనతో ఉన్నామంటే, సరే తమ్మి మరి అలాంటి రోజు ఢిల్లీ వెళ్తున్నా అని నేను టికెట్ బుక్ చేసుకున్నాను అన్నాక ఆ పిల్లాడు నాకు ఫోన్ చేస్తే నేను అదే ఫ్లైట్కు ఆ పిల్లాడు కూడా పాపం టికెట్ బుక్ చేసుకున్నాను. నాకు ఎయిర్పోర్ట్లో ఆయన వచ్చేసరికి నేను కుర్చీలో కూర్చొని మంచి నిద్రలు ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయలే. ఫ్లైట్ టైమింగ్స్ వరకు నేను లేవగానే నన్ను మందలిచ్చిన, అన్న నేనే మీకు అది టిఫిన్ సెంటర్ గురించి అడిగిందని. కానీ సరే తమ్మి మరి ఇక టికెట్ బుక్ చేసుకున్నావు కదా, పోదామని తీసుకొచ్చిన. నా రూమ్లో ఉంచుకున్నా. ఢిల్లీలో ఒక 4-5 లొకేషన్లో ఆయనతో తిరిగినాం. వేరే వేరే టిఫిన్ సెంటర్లలో కూడా పోయినాం. అక్కడ రేట్లు తెలుసుకున్నాం. మన ఏరియాలోనే ఫస్ట్ ఒక సెటర్కు ఒక 15,000 అడ్వాన్స్ ఇచ్చినాం. అగ్రిమెంట్ రాసుకోలే. పిల్లాడు అన్న మరి నేను ఇంటికి వెళ్ళి ఒక 2-3 రోజులలో నేను సామాన్ అవన్నీ తీసుకొని వస్తా అంటే, మా బండి పోతే ఆ బండిలో కూర్చోబెట్టి పంపించిన. వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులైనా పిల్లాడు రాలే. మనం ఎక్కడైతే అడ్వాన్స్ ఇచ్చినామో దాంట్లో కొంచెం రిపేర్ ఉండే, మేము అందులో కొంచెం సామాన్ కూడా పెట్టినాం. అయితే ఆ సామాన్ అంతా నేను తీసుకొచ్చి మళ్ళీ నా రూమ్లో పెట్టుకున్నా. రిపేర్ చేపిస్తున్నారు అన్నాక. తర్వాత అక్కడ ఉన్నాడు ఆ అబ్బాయి. 15 డేస్ తర్వాత నేనే కాల్ చేసిన, ఏమైతే ఇంకా వస్తలేవంటే, అన్న ఒక 2-3 రోజులు పడుతుంది, నేను వస్తా, మరి సామాన్ తీసుకొచ్చి రూమ్లో పెట్టిన తమ్మి అంటే, సరే అన్న నేను 2-3 రోజులు వస్తా అని 15 రోజులకు 20 రోజులకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఢిల్లీకి జగిత్యాల నుంచి ఒక బండి వస్తుంది, మరి అలా రారు అని చెప్తే, ఆ బండ్లే ఒక 60-70 కిలోల వేయించిన పల్లి చట్నీ కోసం వేయించిన పల్లీలు, గ్రైండింగ్ మిషన్, కొన్ని గిన్నెలు, గిలాసులు, చెంచాలు, వాటికి సంబంధించిన వడ వేసే పెద్ద పెద్ద కంచులు, బండి నిండా సామాను. ఆ సామాన్ అంతా పెట్టుకొని ఇట్లా పోతే అయిపోతుండే. మనం ఇట్లా పోదాం పిల్లాంది ఆ సెంటర్, ఇడ్లీ సెంటర్ కూడా చూపెట్టచ్చు. అయితే అవన్నీ సామాన్లన్నీ ఒక బండిలో ఇన్నోవా క్రిస్టాల లగేజ్ అంతా పెట్టుకొని ఢిల్లీకి ఆ బండి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఆ సామాన్ అంతా నా రూమ్లో పెట్టుకున్నా. 2 రూమ్లు ఉంటాయి నా దగ్గర. బ్యాక్ రూమ్లో 2 మనుషులు పడుకోవచ్చు, ముందు రూమ్లో 2 మనుషులు పడుకోవచ్చు. మధ్యలో కిచెన్, ఒక అటాచ్డ్ కిచెన్ పక్కకి ఒక బాత్రూమ్ ఉంటుంది వెస్టర్న్. అయితే ఈ పిల్లాడు వచ్చేటప్పుడు ఈ పిల్లాడిని ఎంబడి ఒక పిల్లాడిని తోలుకొచ్చుకున్నాడు. ఇక వాళ్ళిద్దరు వెనక పడుకుని ముంగడ పడుకున్నాం. మా డ్రైవర్లు వస్తే డ్రైవర్లు కింద పాపం అడ్జస్ట్ అయ్యారు. ఇక దగ్గర ఒక నెల రోజులు ఆ పిల్లాడిని నడుచుకున్నా. నెల తర్వాత అలా నాన్న ఓ పిల్లాడిని తోలుకొని అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వచ్చాడు. వచ్చినాక ఇక్కడ ఏదైతే ఫస్ట్ చూపెట్టిన షాప్ ఉందో ఆ షాప్ దగ్గర కడిగిన వాటర్ బయటకు పోతలేవు. బయటకు వెళ్ళి మోరీలోకి వెళ్ళి భూమి మీదకి వచ్చి అంత బురద కనబడుతుంది. ఇట్లా ఉంటే ఇడ్లీ సెంటర్, టిఫిన్ సెంటర్ నడవదు. ఇక్కడ దోశ సెంటర్ ఇది నడవదని ఆయనతో ఎవరికైతే మేము అడ్వాన్స్ ఇచ్చినామో ఆయన దగ్గరికి పోయి నేను క్లారిటీగా చెప్పిన, భయ్యా ఇట్లా ఉంటే మాకు నడవది, దందా చేసుకునేటోళ్ళం, కస్టమర్లు రారు, దందా ఫెయిల్ అవుతుంది అన్నాక పాపం వాడు 12,000-15,000 తీసుకున్నాడు. మనకు రిటర్న్ ఇచ్చిండు. ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చిన తర్వాత వేరే షాప్ మళ్ళీ వెతికిన. ఆ పిల్లాడు లేడు ఇక్కడ. నేనే వెతికి ఇంకో మంచి షాప్ దొరకబట్టిన, వీడియో కాల్లో చూపెట్టిన. దానికి కూడా అడ్వాన్స్ ఇచ్చిన 9,000 ఇచ్చిన తర్వాత ఈ పిల్లాడు వచ్చలేదు. వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు రమ్మంటే, నేను ఒర్రంగా పిల్లాడు ఒకరోజు వాళ్ళ నాన్న తీసుకొని అలా వచ్చారు. అప్పటికే మా బిడ్డ బర్త్డే ఉండి నేను మరి వెళ్ళిపోతున్నా. మరి సామాన్ అంతా నా రూమ్లో ఉంది. మరి నేను వెళ్ళిపోతే సామాన్ ఎట్లా తమ్మి, నేను తాళం అయితే ఇయ్య, మిమ్మల్ని ఉంచిపోను,
మీరు రూమ్ చూసుకోరన్నాక ఎవడైతే మనకు షాప్ చూపెట్టిండో షాప్ సెటర్ చూపెట్టిండో వాడే ఒక రూమ్ చూపెట్టిండు 12,000 13,000 నలుగురు మనుషులు ఉండేటట్టు మంచిగా దొరికింది. సరిపోతుంది ఇప్పుడు అడ్జస్ట్ గారి, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ అయింది కదా, టైం పడుతుంది సెట్ అవ్వడానికి అని చెప్పిన. ఆ షాపు సామాన్ అంతా తీసుకుపోయి ఇంట్లో చదువుకున్నారు. షాప్ కోసం అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ నా లోకల్ ఫ్రెండ్స్ తోటి దాని షాప్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని నేను చేయించిన. షాప్ ఓపెన్ అయింది. రోజుకు 3,000 నుంచి 4,500 దాకా గిరాకీ అయింది. వారం 10 రోజులు నడిచింది. వారం 10 రోజుల తర్వాత నా ఫంక్షన్ అయిపోయింది. నేను ఢిల్లీకి రిటర్న్ రాగా నాదొక బండి ఇక్కడికి వెళ్ళి ఇదే పిల్లవాడు శ్రావణ్. ఇట నేను ఢిల్లీలో ఇంటికాడ ఉండగానే విజయవాడ నుంచి ఒక కస్టమర్లు XC500 రెడ్ కలర్ అమౌంట్ కొడితే ఈ పిల్లవాడు పాపం అప్పుడప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని వచ్చిండు. ఈయనకు వాళ్ళకి టచ్లో ఉన్నది అన్నట్టుగా అందరు డ్రైవర్లు అందరు నెంబర్లు ఉన్నాయి ఆ పిల్లల దగ్గర. శ్రావణ్కి ఫోన్ చేయగానే రేపు వస్తున్నా రమేష్ అన్న ఒక బండి కొన్నాడు, ఆ బండి తీసుకుని పోతా అంటే పోయేటప్పుడు మేము కూడా వస్తాం నీ ఎంబడి అంటే ఈ పిల్లాడు నాకు ఫోన్ చేసింది మళ్ళీ, అన్న వీళ్ళు దోశ సెంటర్ వాళ్ళు వస్తా అంటారు అన్నాక దోశ సెంటర్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఇక నడుతుందని చెప్పిండు మొన్న ఫోన్ చేస్తే అంటే లేదన్నా అత్త అన్నాడు. అన్నాక సరే మరి రమ్మను అని చెప్పిన. నేనేమనుకున్నా ఏదన్నా పని మీద అత్తురుకోవచ్చని నేను అనుకున్నా. మావాడు ట్రైన్ ఎక్కినాక వీళ్ళతో ఫోన్లో మాట్లాడితే మావాడు ఢిల్లీకి వచ్చి బండి డెలివరీ తీసుకునే లోపే వీళ్ళ దగ్గర ఉన్న సామాన్ అంతా ఖాళీ చేసి ఈ సామాన్ను దేంట్లో వేసారు, ట్రాన్స్పోర్ట్లో వేసేసారట. మొత్తం సామాన్ అంతా ట్రాన్స్పోర్ట్లో వేసేసారు. ఇక మావాడు నాకు మళ్ళీ ఇడికి వచ్చినాక అన్న వాళ్ళని ఎక్కించుకున్నాక ఎవరెవరు వస్తున్నారు అంటే అందరు వస్తున్నారు. అందరు ఎందుకు వస్తురా ఒకసారి ఫోన్ అన్నాక పిల్లానికి ఫోన్ ఇచ్చిండు. ఏమైంది తమ్మి అంటే మా నాన్న ఇక్కడ ఉడకపోతే బాగుంది, చెమటలు కారుతున్నాయి, వేడి ఇమిడిటీ ఎక్కువ ఉంది, నా వల్ల అవుతలేదు అని మా నాన్న అంటుండే. నేను అన్న మీరు ఇల్లుకు 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చారు, షటర్కు 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చారు, దగ్గర సామాన్లు అన్నీ కొన్నారు, ₹1,00,000 దాకా ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పటిదిప్పుడు మీరు అవన్నీ ఉన్న పలంగా వదిలేకుర్రి, మీరు ఎంత రోజులకైతే అడ్వాన్స్ ఇచ్చారో అంతమంది షాప్ నడిపించుకోర్రి, మీ పైసలు మీకు వచ్చినాక కష్టపడ్డారు, అప్పటిదాకా కష్టపడ్డారు భయ్య, ఈ లోపు గిట్ట మీకు మూమెంట్ మంచిగా అనిపిస్తే ఉండుర్రి, లేకపోతే వాపస్ వచ్చేది మనం నష్టపోమని మంచిగా చెప్పిన. అన్న మా నాన్న ఇంటలే అన్నాక అలా నాన్నకి ఈ ఫోన్ అంటే నాన్నకి ఇచ్చిన పిల్లలు అది బిడ్డ లేదు 1,00,000 కాదు 5,00,000 పోయినా పర్లేదు, మేము ఈడ ఉండలేము, అమ్మో ఈ వాతావరణంలో మేము ఉంటామా బిడ్డ, అమ్మాయి తలకే నొప్పి, ఈ సప్పుళ్ళు, ఈ కార్లు, ఈ బండ్లు, ఇది ఏంది అని అమ్మాయి ఎట్లా ఆడపోయి అడక తిన్న మంచిగా ఈడ మేము ఉండనే ఉండం అని ఇంత అక్కడ లెఫ్ట్ అనుకుంటా, అక్కడ లెఫ్టే ఈ ముంగట వచ్చే లెఫ్ట్. మేము గీడు ఉంటామా, అద్దు బిడ్డ మాకు అద్దు ఈ దందని అద్దు, మేము సపడే ఖర్చేస్తామని ఆయన ముల్లె మూట ఎదుర్కొని సామాన్ అంటే ట్రాన్స్పోర్ట్లో వారేసి చక్కగా ఇక్కడ బైక్ వెళ్ళింది చూడు ఆడ గుడి ముంగట సందు ఇంత సపడేకి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చే బస్ స్టాండ్ నేనేమన్నా తెల్లారితే ఫంక్షన్ ఉంది కదా మరి ఫంక్షన్కి రారి అని నేను చెప్పిన. ఫంక్షన్కి రాలే, బస్ స్టాండ్లో దిగి ఆయన ఇంటికి వీకిరు. ఇప్పుడు రోజు నేను ఆ షాప్ కాడికి పోతా, అంటే దాని ముంగట ఒక జ్యూస్ సెంటర్ ఉంటుంది, నైట్ టైంలో పోయి మేము జ్యూస్ తాగుతాం అన్నట్టు. ఆడికి పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను అడుగుతారు, మీ వాళ్ళు ఏమైంది దుకాణం బంద్ చేసుకొని పోయారు, మీ వాళ్ళు ఏమైంది దుకాణం బంద్ చేసుకొని పోయారు అంటే ఒక మనిషి ఇక్కడికి వచ్చి చాలామంది అన్న నేను ఈ పని చేస్తా, నేను ఆ పని చేస్తా, నాకు సపోర్ట్ అంటారు కదా. మనం ఏమనుకుంటాం, మనోడు మన ఏరియా పాపం పని చేసుకొని బతుకుతాడు పిల్లాడని మనం సపోర్ట్ చేస్తాం, కానీ ఈయన రైట్, వీళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉండదు. కొంచెం అంత కస్టమర్ తోర్చుకున్నాడు ఏడ పని చేసి బతుకుతాడు. ఈ ఢిల్లీలోనే నీకు ఇమ్యూడిటీ ఉంది అది ఇది అంటే సముద్రం ఏరియాలలో ఇంకెక్కువ ఉంటుంది, దుబాయ్లో కష్టపడేటోళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక షాపు ఇక్కడ మేము రోజు జ్యూస్ తాగుతాం సార్, ఇదే లొకేషన్, అంత మంచి ఏరియా, ఇది ఫుల్ గిరాకీలు ఉంటాయి ఇక్కడ సాయంత్రం. ఇది మా జ్యూస్ తాగే దుకాణం రోజు. ఇక వీళ్ళకు పెట్టించిన ఇక ఇడ్లీ సెంటర్ తెలుగులో రాసి ఉంటుంది చూడు, ఇక దక్షిణ తెలంగాణ కేఫ్, ఇది పెట్టించిన ఆ సెటర్ ఇప్పించిన పోనీగా చాలు. పిల్లాడు కనీసం ఒక 15-20 రోజులు కూడా కష్టపడలేడ. కుటుంబం అందరు వచ్చిర్రు, 2 లక్షల దాకా నష్టం చేసుకొని మళ్ళీ ఇంటికి వీకిరు. ఈ మాత్రం దానికి నేనేమో పొడతా పీకుతా నీడి దాకా ఖర్చుడేందుకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరు దుకాణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దుకాణాలలో చెప్పిన నా టిఫిన్ ఇట్లుంటుంది అట్లుంటుంది గొప్ప ఉంటుంది, మొత్తం లాసు. ఎండ కొట్టిందట ఉడకపోసిందట, ఎండ కొట్టదు ఎండాకాలం టైం పడి, ఈసారి వర్షాలే లేవు. నేను రోజు మేమైతే బయట స్నానం చేస్తాం, అంత చెమట కారుతుంది పని చేయంగా. ఈ చిన్న కష్టం ఓడ్చుకోకపోతే ఇక మీరేం పని చేసి బతుకుతారు చెప్పు. ఎందుకో నాకు షాప్ ఇప్పటికి ఆడికైనప్పుడు అలా చూస్తే వాళ్ళందరూ అడిగితే బాధ అనిపిస్తుంది. ఇంకో రాకురి రోజు ఢిల్లీకి రాకురి, జీలో దమ్ము ఉండాలి పని చేయాలంటే. ఈడ దాకా వచ్చి పెట్టుబడి పెట్టి ఒక్కసారికి ఇంతంత ప్రాబ్లం రాగానే పోనీ ఇట్లా జాగా బాగుంది లెఫ్ట్ కొత్త
పారిపోతే ఇక మనం ఏడ పని చేసుకొని బతుకుతాం. ఎక్కడైనా ఉంటుంది ఎండ. హైదరాబాద్లో ఉండదు ఏంటి? హైదరాబాద్లో ఉడకపోయేదా? ఓ అది స్టోరీ. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. ఒక మనిషిని మనం పని చేసుకొని బతుకుతాడంటే దగ్గర తీసుకొని మన దగ్గర ఉంచుకొని రోజు అండుకుంటా పెట్టి అన్ని సేవ చేస్తే లాస్ట్గా పిల్లాడి చేసిన అలా నాన్న చేసిన ఘనకార్యం అది. నమస్తే, జై శ్రీరామ్.